హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివంగి డైరీస్. చికెన్ ఫ్రై చేసుకుందామా అండి? అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రండి. సాంబార్లోకి చాలా బాగుంటుంది ఇది చికెన్ ఫ్రై. కావలసిన పదార్థాలు చూద్దాం రండి. చికెన్ నేను 1/2 కేజీ తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చికెను, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పౌడరు, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కారం, చికెన్ మసాలా, ఉప్పు. ఉల్లిపాయ ముద్ద మీ ఆప్షన్, రండి ఎలా చేసుకోవాలో చూపిస్తా. చికెన్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా, కారం, ఉప్పు, పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని కలిపిసుకుందాం. ఒకసారి గంట నానబెడితే చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకుందాం. గంట తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో చికెన్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. జాయింట్లు కదండి, జాయింట్లు లేకపోతే మూత పెట్టిన అవసరం లేదు. జాయింట్లు ఉన్నాయి కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత తీసేసి ఇంకా చికెన్ కలుపుతూ ఉండాలి. నూనె తేలేంత వరకు కలపాలి. ఇంకా రెడీ అయిపోయినట్టేనండి చికెన్ ఫ్రై. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.